వైసీపీ దళిత సమావేశం చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ కీలకంగా నిర్వహించిన ఈ సమావేశానికి దళిత ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది సాధారణ గైర్హాజరా లేక అంతర్గత అసంతృప్తికి సంకేతమా అనే చర్చ మొదలైంది. పార్టీ శాసనసభ్యులకు తామే సమాచారం ఇవ్వలేదని నిర్వాహకులు అంటుంటే, ఆహ్వానం ఉన్నా వ్యక్తిగత కారణాలతో తామే రాలేకపోయామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ మీటింగ్ వెనుక అసలు లోకుట్టేంటి? దళిత వర్గాల బలోపేతం, వారి సమస్యలపై చర్చ కోసం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ దళిత గళ సమ్మేళనం నిర్వహించింది. పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దళిత వర్గానికి చెందిన కీలక నేతలను ఈ మీటింగ్కి ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలను అందించారని, అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు మచ్చుకైనా కనిపించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులంతా ప్రశ్నించకపోతే ఇంకా అరాచకాలు పెరుగుతాయని, సంఘటితంగా పోరాడి జగన్ను మరోసారి అధికారంలోకి తెచ్చుకుందామని ఎంపీ గురుమూర్తి పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను సజ్జల ప్రస్తావించారు. ఐక్యంగా ముందుకెళ్లాలని మిగిలిన నేతలు చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే దళిత గళ సమ్మేళనం పేరుతో నిర్వహించిన సమావేశానికి పార్టీకి చెందిన 2 శాసనసభ్యులు డుమ్మా కొట్టారు. పార్టీకి చెందిన 11 మంది శాసనసభ్యుల్లో 2 ఎస్సీ వర్గానికి చెందిన వారున్నారు. వీరితో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. పార్టీ సమావేశానికి దళిత ప్రజా ప్రతినిధులు దూరంగా ఉండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనతోనే ఎమ్మెల్యేలు ఈ సమావేశాన్ని బహిష్కరించారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కీలక నిర్ణయాల్లో తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదనే అసంతృప్తి వారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తమకు గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని, సమావేశాలతో సరిపెట్టకుండా తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పార్టీకి చెందిన దళిత నేతలు కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి శాసనసభ్యులు, అందులోనూ దళిత నేతలు హాజరు కాకపోవడంపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. పార్టీకి చెందిన 2 ఎస్సీ ఎమ్మెల్యేలు లేకుండా దళిత గళ సమ్మేళనం అంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 సెషన్స్లో సమావేశాలు నిర్వహించడంపై కూడా నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో కూటమి వేవ్ని తట్టుకుని ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. బద్వేల్ నుంచి దాసరి సుధ కూడా కూటమి పార్టీలకు ఎదురు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై విజయం సాధించారు. అలాంటిది ఆ 2 ఈ దళిత గళ సమ్మేళనానికి హాజరు కాలేదు. దీనిపై పార్టీ నాయకత్వం కూడా అంత సీరియస్ గా పట్టించుకోకపోవడం వైసీపీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉన్న 11 మంది శాసనసభ్యుల్లో దళిత సామాజిక వర్గానికి చెందిన 2 సమావేశానికి ఇరువురు దూరంగా ఉండడాన్ని సాధారణంగా చూడలేమంటున్నారు పొలిటికల్ పండిట్స్. దళిత నేతల్లో అసంతృప్తి భవిష్యత్తులో పార్టీకి సవాలుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా జగన్ దళితులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని ఇదే సమయంలో పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీకి చెందిన మహిళా దళిత నేతలకు అగ్రస్థానం ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి కీలకంగా ఉన్న వర్గాలు దూరం కావడంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెప్తున్నారు. అంతర్గతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నా పార్టీ సంస్థాగత అంశాలపై వీటి ప్రభావం ఉంటుందని అంతర్గతంగా చర్చ అయితే జరుగుతోంది.